బెల్లంకొండ శ్రీనివాస్ గారు లీడ్ రోల్ వస్తున్నటువంటి కిష్కింధపురి మూవీకి సంబంధించిన టీజర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ ఒక మూవీ అనేది మనకి కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ సెప్టెంబర్ 12th అయితే ఆన్ స్క్రీన్ మీద పడబోతుంది. సో నెక్స్ట్ మంత్ అనేది మూవీ అనేది రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీకి మనందరం ప్రీవియస్లీ అనుకున్నాం ఇది వచ్చేసరికి రాక్షసుడు మూవీ సీక్వెల్ గా వస్తుందని చెప్పి. సో కాదు భయ్య, ఇది సపరేట్ స్టోరీ లైన్ తో రావడం జరిగింది. అండ్ ఈ స్టోరీ లైన్ లో మనకి టీజర్ లో అయితే చాలా డీటెయిల్స్ ఏమీ లేదు. ఒక డేట్ అనేది చెప్పారు. ఆ డేట్ లో వచ్చేసరికి సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ అనేది జరుగుతుంటది. సో ఈ హ్యాపెనింగ్ కి ఈ కిష్కింధపురికి సంబంధించిన ఊరికి సంబంధం ఏంటి అండ్ మన హీరోకి అసలు మెయిన్ సంబంధం ఏంటి, ఇందులో మన అనుపమ పరమేశ్వర్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఆన్ స్క్రీన్ మీద సెప్టెంబర్ 12th మూవీ చూసిన తర్వాతే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్లీట్ టీజర్ లో నాకు అర్థం ఏంటంటే ఏదైతే హర్రర్ ఎలిమెంట్స్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ చేస్తారు. ప్రీవియస్లీ ఆల్మోస్ట్ చాలా మూవీస్ ఏంది మనం హర్రర్ ఎలిమెంట్స్ తో ఆన్ స్క్రీన్ మీద చూసి, సో రాజు గారు అది ఈ టైప్ వేలో అయితే ఈ యొక్క మూవీ అనేది మనం ఊహించుకోవచ్చు. అంటే ఫన్నీ వేలో కాదు, కొంచెం హర్రర్ జోనర్ లోనే. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పెట్టారు. అండ్ మెయిన్లీ సీన్స్ ఫ్రేమింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్లీ కొన్ని డోర్ షాట్స్ కానివ్వండి, కొన్ని అప్పర్ యాంగిల్ సీన్స్ కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలివేటెడ్ షార్ట్స్ కానివ్వండి, అనుపమ పరమేశ్వర్ కానీ పర్టికులర్లీ ఈ ఏదైతే మన హర్రర్ థీమ్ ఎఫెక్ట్స్ ఉంటాయో సో వాటికైతే పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే నేనైతే చెప్తాను. ప్రీవియస్ మూవీస్ తో చూసాను కాబట్టి. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకు టీజర్ అనేది ఓకే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం ఏదైనా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకొంచెం ఆడియన్స్ లోకి సోషల్ మీడియాలోకి వెళ్ళేది. సో ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఓకే అన్నట్టు వెళ్ళిపోతుంది. మన హీరో పర్ఫార్మెన్స్ అయితే ఎండింగ్ లో 3 గారెలు పెట్టుకుని అయితే కనిపించాడు. సో ఇంతకీ మన హీరో ఏ విధంగా కనిపిపోతున్నాడు అంటే తన క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారు, సో ఇలాంటి డీటెయిల్స్ అనేది ఇంకా మనకి ఏం రాలేదు. బట్ లుక్ వైజ్ అయితే నేచురల్ లుక్ అయితే ఉంది. మన అనుపమ పరమేశ్వరన్ గారు కూడా సో నేచురల్ లుక్ అయితే ఉంది. ఏదైతే మనం రాక్షసుడు మూవీలో థీమ్ లో చూసుంటామో సేమ్ లుక్ లో అయితే ఉంది. బట్ థీమ్ ఏంటంటే కంప్లీట్ థీమ్ అనేది మనకి కొంచెం డార్క్నెస్ లో అయితే కనిపించడం జరిగింది. సో ఈ థీమ్ ఏంటి, అసలు ఈ స్టోరీ లైన్ ఏంటి, అసలు కంప్లీట్ చేసి చిన్నపిల్ల ఏంటి, సో ఈ డీటెయిల్స్ అనేది వెళ్ళాలంటే కంప్లీట్ మూవీ అనేది సెప్టెంబర్ 12th వస్తుంది. దానికి సంబంధించిన ట్రైలర్లు టీజర్ అప్డేట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని చూసే మనం తెలుసుకోవాలి. సో దానికి చూసిన అప్డేట్స్ అన్ని మన ఛానల్ తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ కంప్లీట్లీ కింద లైక్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని లైక్ చేసి మీరేమనుకున్నారు ఈ కిష్కింధపురి మూవీ టీజర్ గురించి జెన్యూన్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మచ్చా.